యూత్ అంతా కూడా ఫార్మింగ్ వైపు మొగ్గు చూపాలి. ఎందుకంటే తిండి లేనిది ఏ జీవి బతకదు. కాబట్టి మనం తినే తిండి ఆరోగ్యంగా ఉంచుకుంటే మనకు సగం రోగాలు కాదు, సగం ఇండస్ట్రీ మన తిండిలోనే ఉంది. ఆ ఇండస్ట్రీని మనం క్యాప్చర్ చేసుకొని హెల్తీగా తినాలని మా ఆలోచన. ఇప్పుడు మీ గతం శాలరీ అనేది శాలరీ అండి. స్టార్టింగ్లో మేము చాలా స్ట్రగుల్ అయ్యాం. మార్కెటింగ్ పరంగా అయినా కానీ, కస్టమర్స్ ఎక్స్ప్లెయిన్ చేసుడైనా కానీ మా జోబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకున్నాం మేము. దగ్గర ఇది స్థాపించడం మా దగ్గర 15 లక్షలు అయింది. ఇప్పుడు పోతాంటే కూడా పైసలు ఇంకా పెడుతూనే ఉన్నాం. కానీ ఒక కస్టమర్ బేస్ క్రియేట్ అయినాక మాకు ఇన్కమ్స్ వస్తాయి. మేమేంటంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఇవ్వాలనే ఒక తపనతోని మేము ఎక్కువ ప్రాఫిట్ ఆలోచించకుండా మా లో మార్జిన్తోనే ఇప్పుడు మా ఆయిల్స్ కూడా రీస్ట్రక్చరింగ్ చేసాం. ఆయిల్ రేట్స్ కూడా అంటే వాళ్ళ కస్టమర్లకు అందుబాటులో ఉండాలని. ఈ ప్రాఫిట్స్ అనేది ఇక పక్కన పెడితే అవి కొన్ని నచ్చినా కూడా మనం మనస్తృప్తిగా ఉంటాం. మెయిన్గా మనం ఇప్పుడు మనకి ఇష్టం లేని పని చేసి ₹1,00,000 సంపాదించినా, ఇష్టం ఉన్న పని చేసి 20,000 సంపాదించినా కూడా ఒక తృప్తి ఉంటుంది కదా, అది చాలు మనం బతకడానికి.